ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ రవ్వ దోశ. నేను ఇచ్చే కొలతలతో చేస్తే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది. ముందుగా మనం ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ జీరా, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. సాల్ట్ మొత్తం కలిసేదాకా ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ తురుము, అలానే కొత్తిమీర. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుని ఇలా మిక్స్ అయిపోయినాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలాగే వేసుకోవాలి. ఇంకా వాటర్ పడుతుంది, ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటాం, కలుపుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది రవ్వ దోశకి. మన దోశపిండి ఉంటుంది కదా, ఆ దోశపిండి కంటే కొంచెం ఇంకా పలుచగానే ఉండాలి ఇది. అప్పుడు దోశ అనేది, రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమి ఉండలు లేకుండా నువ్వు ఇలా అయితే కలిపేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మీకు రవ్వ దోశ అనేది క్రిస్పీగా రావాలంటే ఈ పిండిని ఒక 50 to 20 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది బాగా నానుతుంది కాబట్టి మన క్రిస్పీ అనేది మంచిగా వస్తుంది. 20 నిమిషాలు అయిపోయింది. చూడండి, పిండి అనేది అంతా కిందకి వెళ్ళిపోయింది. దీన్ని మొత్తం కలుపుకోవాలి. దోశ వేసినప్పుడల్లా రవ్వ అనేది మొత్తం అంతా కలుపుకొని అప్పుడే వేసుకోవాలి, లేకపోతే పిండి అంతా కింద ఉండిపోద్ది, వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. అందుకే మొత్తం అంతా కలుపుకొని అప్పుడు రవ్వ దోశ అనేది వేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు రవ్వ దోశ వేసుకుందాం. రవ్వ దోశ రౌండ్గానే ఒక షేప్లో అయితే రాదు, మనకి ఇలానే వస్తుంది. మనం దీన్ని తిరగేసుకుందాం. చూడండి, ఆనియన్ రవ్వ దోశ అయితే అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీని కాంబినేషన్గా నేను కొబ్బరి పచ్చడి చేశాను. అసలు యాక్చువల్లీ రవ్వ దోశ కొబ్బరి పచ్చడి అవసరం లేదు. ఇది దీన్ని ముట్టిగా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు పిల్లలు చట్నీ లేకపోతే తినట్లే కదా, అందుకే నేనైతే వైట్ చట్నీ, మా పాపకి కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం, అందుకే ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడలు వంటల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడలు.